హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం ఈ ఎండాకాలంలో బాగా ఎండలు మండిపోతున్నాయి కదండి. చల్లగా మనం తాగాలనిపిస్తుంది కదా జ్యూస్లు. ఈ విధంగా మనం ఇంట్లోనే రోజ్ మిల్క్ చేసుకుందామండి కోవాతో. అది రాజమండ్రి ఫేమస్ అయిన కోవా రోజ్ మిల్క్ మనం ఈరోజు ఇంట్లోనే చాలా రుచిగా చేసుకుందాం. మనం రోజ్ మిల్క్ కావాల్సింది ముందుగా పాలు కాచి అందులో తగినంత తీపికి తగినంత పంచదార వేసుకుని చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా పంచదార కరిగే వరకు ఈ విధంగా ఉంచి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకోవాలండి. ఎందుకంటే సేమియాలు ఉడకబెట్టుకోవడం కోసం వాటర్ వేసుకోవాలి. సేమియాలు ఉడకబెట్టుకోవడం కోసం తగిన వాటర్ వేసుకుని మనం సేమియాలు ఉడకబెట్టుకుందాం. వాటర్ అయితే తిరగబడింది కదండి. ఈ విధంగా తిరగబడిన తర్వాత మనం సేమియాలు తీసుకుందామండి. సేమియాలు ఈ విధంగా వేసుకోవాలి. చక్కగా మంచిగా ఉడకనిద్దాం. చక్కగా ఉడికినాయండి. మనం ఇలా మెదిపితే కట్ అవుతుంది కదండి. చక్కగా ఉడికిపోయినాయి. ఈ విధంగా ఉడకబెట్టుకుని ఈ సేమియాలు మనము ముద్దగా అవ్వకోకుండా ఉండడం కోసం కూల్గా ఐస్ గడ్డలు వేసిన వాటర్ని కూల్ అవ్వడం కోసం వేసుకుందాం. ఈ విధంగా వేసుకుని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం. వాటర్ వంచేసి ఈ విధంగా ఒక బాక్స్లోకి తీసుకుని పొడిగా విడివిడిగా వచ్చినాయండి. ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకోవాలి. మరలా అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని కోవా కోసం ఒక కప్పు పంచదార తీసుకున్నానండి. అది చక్కగా మంట మీదే మనము ఏ వాటర్ వేయకుండానే పంచదారని కరిగించుకోవాలి. పంచదార అయితే కరగటం స్టార్ట్ అవుతుంది కదండి. అది మంచిగా పాకం రావాలి. ఆ విధంగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత మనం పాలని ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకోవాలండి. ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత అదే పాలు వేసుకున్న వెంటనే పాల పొడి అంటే 2 స్పూన్లు పాల పొడి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే చక్కగా కోవా అయితే మంచిగా రెడీ అవుతుందండి. మనం ఇది కలుపుతూనే ఈ విధంగా ఉండాలి. చక్కగా కోవా రెడీ అయ్యేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దగ్గర అవుతుందండి. చక్కగా కోవాకి రెడీ అవుతుంది. చక్కగా ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుతూ ఉండాలి. కోవా అయితే రెడీ అయిపోతుందండి. కోవాతో రోజ్ మిల్క్ అయితే చాలా ఫేమస్ కదండి రాజమండ్రిలో. మనం ఇంట్లోనే చాలా రుచిగా అదే టేస్ట్తో మనకి రెడీ అవుతుందండి. చక్కగా ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా కోవా అయితే చూడండి దగ్గర అయిపోయింది బాగా. అంతేనండి, కోవా అయితే ఇదిగోండి చక్కగా రెడీ అయింది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. ఈ విధంగా కోవా తీసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం గ్లాసులు రెడీ చేసుకుందామండి. కోవా రోజ్ మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. ఒక గ్లాసులు తీసుకుని మనం ముందుగా మనం సేమియాలు ఉడకబెట్టుకున్నాం కదండి, అది ఒక గ్లాసులో వేసుకున్నాం. కోవా మిల్క్ ఒక గ్లాసులో వేసుకుందామండి. 3 రకాలుగా మనం చేసుకుందాం. సేమియాలో వేసిన దాంట్లో మనం రోజ్ సిరప్ కొంచెం తగినంత వేసుకుని 3 గ్లాసుల్లో కూడా వేసుకోవాలి. 3 గ్లాసులు రెడీ చేస్తున్నాం కదండి 3 రకాలుగా. కోవా మామూలుగా ప్లెయిన్ రోజ్ మిల్క్ ఈ విధంగా 3 గ్లాసుల్లో కూడా ఈ విధంగా వేసుకుని ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి కాచి చల్లార్చిన పాలు చక్కగా ఈ విధంగా వేసుకోవాలి. చాలా కూల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ విధంగా వేసుకోవాలి. ఇది అయితే కనుక ఈ రోజ్ మిల్క్ అయితే మా చిన్నబాబు చేశాడండి. మరి ఈ విధంగా మీరు కూడా చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. చివరిగా బాదం పప్పు జీడిపప్పు పైన చల్లుకుంటే రాజమండ్రి ఫేమస్ అయిన కోవా రోజ్ మిల్క్ రెడీ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా టేస్ట్గా అయితే ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.